పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం. మిత్రులారా, నరేంద్ర మోడీ జోలి పోతే కూడా తెలంగాణలో కొంతమంది బీజేపీ నాయకులు మరి ఎందుకు ఇంత ఇజ్జత్ తక్కువ బతికైతే నాకు లేదు. ఇప్పుడు కూడా చూసుకుంటూకుంటారా, కనీసం ఖండించడానికి చాదనైతే లేదా? నోర్లు లేవా? మరి మీకు నోర్లు పడిపోయినాయా? మిత్రులారా, కడుపు ఇట్లా మసులుతా ఉంటుంది నాకు. ఒక్క రూపాయి గురించి కూడా ఆశించకుండా, ఎలాంటి అక్రమాలు చేయకుండా, ఇలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం దేశం కోసమే తన సర్వస్వం అని చెప్పేసి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసిన నరేంద్ర మోడీ గారు, మరి అటువంటి నరేంద్ర మోడీ జోలికి అసెంబ్లీ సాక్షిగా కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పోయిండు, అనరాని మాటలు అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ నవ్విండు అవహేళన చేసుకుంటా. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క బల్లను గుద్దిండు ఎంకరేజ్ చేసుకుంటా. అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలను గుద్దిండు, ముసిముసి నవ్విండు. మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులైన మీకు ఇజ్జత్ ఉన్నదని అడుగుతున్నా, ఖండించని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన మాటలను ఖండించని వాళ్ళకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఏం లేదు, మోమాటం లేకుండానే అడుగుతా ఉన్నా. ఎవడైనా కావచ్చు, నా దోస్తే కావచ్చు, నా చుట్టమే కావచ్చు, నాతో పాటు తిరగడోలే కావచ్చు, ఇంకెందుకే మీ బతుకులు? ఈయాటి వరకు 119 కాన్స్టిట్యున్సీలలో దాదాపు 118 కాన్స్టిట్యున్సీలలో నిలబెట్టిండ్రు. మరి ఎమ్మెల్యేగా నిలబడ్డ ప్రతి ఒక్కరు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎందుకు మాట్లాడతలేరు? కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీలో యుద్ధం చేసిర్రు, కొంతమంది స్పందించారు. రఘునందన్ రావు స్పందించిండు, ధర్మపురి అరవింద్ స్పందించిండు, బండి సంజయ్ స్పందించిండు, ఇటల రాజేందర్ స్పందించాడు. చెప్పుకున్నప్పుడు చాలామంది స్పందించారు. మిగతా వాళ్ళు ఎడబోయారు, ఎడదచ్చిరా మీరు? అంటే ఎంతసేపు మీకు పదవులు కావాలి, మీకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, కానీ నరేంద్ర మోడీ జోలికి పోతే మాత్రం ఇట్లా షో చూసుకుంటూ కూర్చుంటారా? రక్తం లేదా? మీ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదా? భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా? దేశం కోసం కాదా? షో పుటప్ కోసమా మీకు ఆ పదవులు? అలంకరణ కోసమా మీకు ఆ పదవులు అని ప్రశ్నిస్తా ఉన్నా. మిత్రులారా, అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు చెప్తాడు, రాజ్యాంగం పట్ల ప్రేమ లేదు నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారికి మైండ్ దొబ్బిందంటాడు, మైండ్ ఖరాబ్ అయింది, టెస్ట్ చేయించాలంటాడు. నేను ఆయన పార్ట్స్ మొత్తం కూడా టెస్ట్ చేయమని చెప్పిన నిన్నటి వీడియోలో. వాస్తవానికి ఆయనకు మైండ్ లేదు, రాజ్యాంగం పట్ల ప్రేమ ఉన్నది నరేంద్ర మోడీకే. వీళ్ళను అందుకనే ఏమంటారంటే అర్బన్ నక్సలైట్ అంటారు. అర్బన్ నక్సలైట్లు అంటే ఏంటిది మిత్రులారా? వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం హిడ్మా చచ్చిపోయిందని బాధపడతాడు. ఈయన హిడ్మాలను బొచ్చడి మంది హిడ్మాలు చనిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయారు, దేశంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చాలామంది హిడ్మాలు చనిపోయారు అసంటోళ్ళు. మరి అప్పుడు ఎక్కడ పోయింది ఈ నోరు ఈ కూనంనేని సాంబశివరావుకు? అలాగే వాళ్ళు చనిపోతే వీళ్ళు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, వీళ్ళు కాంగ్రెస్తో పొత్తు. అసలు వీళ్ళు పార్టీ పెట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, నక్సలిజం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగానే నక్సలిజం పుట్టింది మిత్రులారా. అటువంటి ఇవాళ కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పొత్తులిత్తులు పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ స్థాయికి మరి కూనంనేని సాంబశివరావు వేయండు. కూనంనేని సాంబశివరావు మాట్లాడిన మాటలను చాలామంది గంతమంది జిల్లా ప్రెసిడెంట్లు ఉన్నారు. ఏవయా మీ వీడియోలేవి, మీ ప్రెస్ మీట్లేవి? మీకు అధ్యక్ష పదవులు దేనికి? అలంకరణ కోసమా? డబ్బులు సంపాదించుకోవడం కోసమా? వసూళ్ళ కోసమా? దందాల కోసమా? ఇజ్జత్ అనిపిస్తలేదా మీకు నరేంద్ర మోడీ జోలికి పోతే? నాకైతే రక్తం సలసల మసులుతాంది. మరి మీరు మనుషులు కాదా? నేను అడుగుతున్నా, ఈ దేశంలో పుట్టలేదా? ఈ గడ్డ మీద పుట్టలేదా? మీరు కప్పుకున్నది కాషాయం కండువనా కాదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఖండించని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ జోలికి పోతేనే మీరు మాట్లాడతలేరు, రేపు నాసంటోని జోలికి పోతే మీరు మాట్లాడతారా? మీరు మనుషులేనా? మీకోసమేనా నరేంద్ర మోడీ త్యాగం చేసేది? మీకోసమేనా? దేశ ప్రజలందరూ స్పందించకపోనియండి, కానీ కనీసం బీజేపీ నాయకులను స్పందించాలి కదా. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఏడవేరు మీరు. మీ వీడియోలు ఏడవేనాయి. కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించారు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎంపీలు స్పందించారు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎక్కడ పోయినరు? ఇంతసేపు కిషన్ రెడ్డి, రామచంద్రరావు అని నోరు బారు తీసుకునే ఎదవలకు చెప్తా ఉన్నా, మరి మీరెందుకు స్పందిస్తలేరు ఇవాళ నరేంద్ర మోడీ జోలికి పోతే?
నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ జోలికి పోతేనే కాదు, కిషన్ రెడ్డి జోలి పోయినా, రామచంద్రరావు జోలి పోయినా, లక్ష్మణ్ జోలి పోయినా, ఆ మాటకు ఎవరి జోలి పోయినా, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ నాయకుని జోలి పోయినా మీరు స్పందించాలి. నరేంద్ర మోడీ జోలికి పోతేనే మీరు స్పందిస్తలేరంటే మరి మీ నోళ్ళు పడిపోయినాయా? ఏం బెల్లం కొట్టిన రాయలేక ఎందుకు చూస్తూ ఉన్నారు? రక్తం లేదా మీ ఒంట్లో? రక్తం లేదా? శివునెత్తురు లేదా అని అడుగుతున్నా. ఇంకా కూడా స్పందించకపోతే తెలంగాణ వీళ్ళంటే ఇక వీళ్ళ మాటలు చెప్పుకుంటూ ఉంటారు, చెప్తా అంటారు ఊకదంపుడు ఉపన్యాసాలు, చెవులు కొరకడంలో చెప్తా ఉన్నా. ఎంతసేపు కిషన్ రెడ్డి చేయలే, లక్ష్మణ్ చేయలేదు, రామచంద్రరావు చేయలే అని చెప్తారు కదా, మరి మీ వంతు కర్తవ్యంగా మీరెందుకు స్పందించలే? మీరెందుకు స్పందించలే? మీ బాధ్యత కాదా? నరేంద్ర మోడీ అంటే మీ బాధ్యత కాదా? దేశం కోసం నరేంద్ర మోడీ కోసం మనం పనిచేయాలన్నా వద్దా? ఇజ్జత్ అనిపించాలి కొంచెమన్నా. సలసల మసులు మిత్రులారా, నేను చూసిన ఎక్కడ చూసినా ఒక వీడియో కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఉండాలి కనీసం. జిల్లా అధ్యక్షులు ఏడవేరు, 30 మంది జిల్లా అధ్యక్షులు ఏడవేరండి. ప్రధాన కార్యదర్శులు ఎక్కడ వేరు, వైస్ ప్రెసిడెంట్లు ఎక్కడ వేరు, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వేరు, జిల్లా స్థాయిలో ఎక్కడ వేరు? ఎందుకు మీకు ఈ పదవులు? పెళ్లిలో పోయినాం, పేరంటాల పోయినాం, 21 దినానికి పోయినాం, ఫోటోలు పెడతా ఉన్నారు. ఇజ్జత్ అనిపించాలి. ఇవ్వా మీరు పెట్టుకునే ఫోటోలు? సావుకాడికి పోయి ఫోటోలు పెట్టుకుంటారు. ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీలకు మనకున్న తేడా ఏమున్నది? వాళ్ళు కదా హిడ్మా చనిపోతే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పబ్బం గడుపుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. గట్లనే మనం కూడా ఆలోచించాలి కదా, చీమునెత్తులు ఉండాలి కదా. ఈ పెళ్లిలు, పేరంటాలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ వీళ్ళు పెట్టుకునే వాళ్ళందరికీ చాలామంది కార్యకర్తలు ఫైట్ చేస్తూ ఉన్నారు మిత్రులారా. భారతీయ జనతా పార్టీలో చాలామంది చిన్న చిన్న కార్యకర్తలు కూడా నిన్న కూనంనేని సాంబశివరావు మాట్లాడిన మాటలను ఖండించుకుంటూ కనీసం స్టేటస్లలో ఫోటోలు పెట్టుకున్నారు. మరి మీకు అది కూడా పెట్టుకోవట్లేదా? ఫోన్ పెట్టుకొని ఒక చిన్న సెల్ఫీ వీడియోను స్ప్రెడ్ చేసే దమ్ము ధైర్యం లేని వాళ్ళు మీరేం నాయకులయ్యా? 119 మంది ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన వాళ్ళు 118 మంది ఉన్నారు. ఎమ్మెల్యేల టికెట్ల కోసం అభ్యర్థించిన వాళ్ళు 200 మంది ఉన్నారు. ఏడవేరు మీరు. ఎలక్షన్లు వస్తే మాకు టికెట్ కావాలి, మేము సీనియర్లం, మేము ఆ పార్టీకి వెళ్ళి వచ్చినాం, ఈ పార్టీకి వెళ్ళి వచ్చినాం, మాకెందుకు టికెట్ ఇయ్యారని అడిగేటోళ్ళు ఏడవేరు. మీ నోళ్ళు పడిపోయినాయా అని అడుగుతా ఉన్నా మిత్రులారా. ఇదంతా కడుపులకెళ్ళి వస్తా, అంట్లా కోపం కడుపులకెళ్ళి వస్తూ ఉన్నది. ఎందుకంటే స్పందించాలి. నరేంద్ర మోడీ జోలికి ఒక ఎమ్మెల్యే పోతే స్థాయిని మరిచి ఒక ఎమ్మెల్యే నరేంద్ర మోడీ జోలికి పోయి అసెంబ్లీలో జరగాల్సిన చర్చ నాది, పార్లమెంట్లో జరగాల్సిన చర్చ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరుని తీసుకొచ్చి తీసేసిండ్రు అనే చర్చ. ఆ చర్చ జరగాల్సిన పార్లమెంట్లో అయితే అసెంబ్లీలో జరుగుతుంది. మీ నోళ్ళు పడిపోతానయా? మరి బయట ప్రెస్ మీట్లు ఏవి, మీ సెల్ఫీ వీడియోలు ఏవి, మీ స్టేటస్లు ఏవి, మీ యూట్యూబ్ వీడియోలు ఏవి ఏడబోయినాయి, మీ ఇన్స్టాగ్రామ్లు ఏడబోనుకున్నాయి? న్యూ ఇయర్ గ్రీటింగ్లు చెప్పిర్రు, ఫోటోలు పెట్టుకుంటారు, ఈ వీళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ సచ్చిన రోజులు గివ్వా మీరు పెట్టుకునేటి? బతుకున్నోని గురించి మాట్లాడద్దు, దేశం కోసం కష్టపడ్డోళ్ళ గురించి మాట్లాడద్దు, దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ గురించి మాట్లాడద్దు, దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్ళ గురించి నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే మీకు కడుపు రగులుతలేదా? రక్తం సలసల మసులుతలేదా అని అడుగుతా ఉన్నా మిత్రులారా. చాలామంది దాదాపు నాయకులు స్పందించాలంటే ఒకసారి నరేంద్ర మోడీ జోలికి పోతే మన దగ్గర ఉన్న 30 మంది జిల్లా ప్రెసిడెంట్లు కావచ్చు, 30 మంది ప్రధాన కార్యదర్శులు కావచ్చు, 30 మంది ఉపాధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర నాయకులు 30 మంది కావచ్చు, ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ 100 మంది కావచ్చు, ఎంపీ ఆస్పిరెంట్స్ 10 మంది కావచ్చు. వీళ్ళందరూ స్పందించాలి కదా. వీళ్ళందరూ స్పందిస్తే ఎట్లుంటుంది? ఇక బీజేపీ వస్తలేదు తెలంగాణలో, కారణం వీడు, కారణం వాడు కాదు, మనమే కారణం, మీరందరూ కారణమే. ఈ వీడియో చూస్తే వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీరందరూ కారణమే. ఎందుకు స్పందించరు? నరేంద్ర మోడీకి మైండ్ దొప్పిందనే ఎదవలకు ఎందుకు మీరు కౌంటర్ ఇస్తలేరు? నవ్విన బట్టి విక్రమార్కకి ఎందుకు కౌంటర్ ఇయ్యరు? నవ్విన స్పీకర్కి ఎందుకు కౌంటర్ ఇయ్యరు? ముసిముసిలు నవ్విన రేవంత్ రెడ్డికి ఎందుకు కౌంటర్? ఇంకెప్పుడు వస్తుంది మరి మీలో చలనం? ఎప్పుడు ఈ బాగుపడుతుంది భారతీయ జనతా పార్టీ? నా ఆవేదన మిత్రులారా, దయచేసి ఇకనైనా మేల్కొనండి, లేండి. ప్రతి ఒక్కరు కనీసం సెల్ఫీ వీడియో తీయండి, ప్రెస్ మీట్లు పెట్టండి. మీకు ప్రెస్ మీట్లు పెడితే ఖర్చు అవుతుంది అనుకుంటే భయపడితే స్మార్ట్ ఫోన్తో ఒక సెల్ఫీ వీడియో తీయండి. వీడియో తీయడానికి మీ నోళ్ళు పడిపోయినాయి అని అడుగుతా ఉన్నా. నోరు ఉన్నోళ్ళు అయితే, దేశం కోసం ధర్మం కోసం అనేటోళ్ళు అయితే, నరేంద్ర మోడీ కోసం అనేటోళ్ళు అయితే, భారతీయ జనతా పార్టీ కోసం అనేటోళ్ళు అయితే ఖచ్చితంగా ఇకనన్నా సాయంత్రం నుంచి స్టార్ట్ చేయండి, వీడియోలు స్టార్ట్ చేయండి. మనుషులు అయితే స్టార్ట్ చేయాలా? మీరు పదవులకు ఉన్న ప్రిఫరెన్స్ మీరు కనీసం సబ్జెక్ట్కి ఇస్తలేరు. ఇంకెప్పుడు బాగుపడుతుంది భారతీయ జనతా పార్టీ? పదవుల అలంకరణ కోసమా? ఎమ్మెల్యే ఎలక్షన్లు రాగానే ఇక టిక్కెట్ లొల్లులు, నాకు టిక్కెట్ ఇవ్వలే, నీకు టిక్కెట్ ఇవ్వలే, నేను ఈ కులం, నేను ఆ కులం, నాకెందుకు ఇవ్వలే, ఈ లొల్లులు ఇవేనా?
దయచేసి మిత్రులారా ఈ వీడియో వస్తున్న అందరికీ చెప్తున్నా, ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే నరేంద్ర మోడీ జోలికి నేను నరేంద్ర మోడీ అని అంట. ఎందుకంటే మోడీ దేవుని లెక్క, నాకు దేవుని లెక్క కాబట్టి మోడీ అనే అంట. నేను ఇది కూడా చెప్తున్నా, చాలామంది కామెంట్ పెడతారు నరేంద్ర మోడీ అని అంట. వేములవాడ రాజన్నను వేములవాడ రాజన్ననే అంటాం, రాజన్న గారు అనం. గట్లనే నరేంద్ర మోడీని దేవుడు కాబట్టి నరేంద్ర మోడీ అని అంట. రాముడు గారనం రాముడు అనే అంటాం దేవుణ్ణి. సో అట్లనే నరేంద్ర మోడీని మోడీ అనే అంట, మీరు కూడా మోడీ అనే అనండి. నేను చెప్తున్నా, మోడీ జోలికి వస్తే అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎవరిదైనా కూడా ఖచ్చితంగా ఇట్లనే పోతుంది, నాకు గొంతు ఇట్లనే పోతుంది మిత్రులారా. అది మన సొంత పార్టీ రెస్పాండ్ కాకపోతే కూడా ఇట్లనే పోతుంది. ఇది హెచ్చరికనే. ఇక చదువుతాం మీ ఫేస్బుక్లల్లా మీరు 21 దినానికి పోయినా, చీర కట్టించుకుంటూ పోయినా, దోతి కట్టించుకుంటూ పోయినా, పెళ్లికి పోయినా, పేరెంటానికి పోయినా, చచ్చిపోయిన కాడ ఫోటోలు దిగి ఫేస్బుక్లలో ఇన్స్టా బుక్లలో పెట్టుకునే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఖబర్దార్. ఖచ్చితంగా మీ సంగతులు అందరికీ చెప్తా, బట్ట బయలు చెప్తా ఈ స్క్రీన్ మీద. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ స్టార్ట్. ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. మీరు కూడా బాధ్యులే. ఏ కిషన్ రెడ్డో, ఏ లక్ష్మణో, ఏ రామచంద్రరావో, ఏ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డో, గీలు నలుగురే కాదు, మీరు కూడా బాధ్యులే. ఈ పార్టీలు ఉన్నంతసేపు పార్టీ లైన్ ప్రకారం పోవాల్సిందే. పోకపోతే ఈ ఛానల్ ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద మీ ఫేస్బుక్లు అన్నీ ఉంటాయి. ఎక్కడ పోయినాయా మీ సోషల్ మీడియా టీములు? ఎక్కడ పోయినాయి? పండుకున్నాయా సోషల్ మీడియా టీములు? వీడిని టార్గెట్ వాణి టార్గెట్, మన పార్టీలో ఉన్నంత లొల్లి పెట్టుకుంటూ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ జోలికి వచ్చిన కూనంనేని సాంబశివరావు కావచ్చు, అలాగే స్పీకర్ కావచ్చు, అలాగే నవ్విన రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే నవ్విన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, వీళ్ళందరితోని క్షమాపణ చెప్పించేంత వరకు మీరు వీడియోలు ఆపకండి. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా మిత్రులారా. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.